మన సాంప్రదాయంలో గురు బోధల చేత అనే పదం వాడతారు. అంటే గురు బోధల చేత అనే పదానికి నాకు తోచబడిన భావాన్ని నేను చెప్తాను. మరి మహాత్ములు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తారు అని కొంతమంది పరిపూర్ణ గురువు అని చెప్తారు. కొంతమంది ఏంటంటే పరంపరగా వచ్చినటువంటి గురువు అని చెప్తారు. మనకి అంటే సాంప్రదాయబద్ధంగా, అంటే ఒక గురువు ద్వారా ఇంకొక గురువు ద్వారా మరొక గురువు, ఇట్లా సాంప్రదాయబద్ధంగా శిక్షణ పొందినటువంటి సద్గురువు అనేటువంటి విధానాన్ని కూడా కొంతమంది సూచన చేస్తారు. గురు బోధల చేతనంటే వాళ్ళ గురువు వాళ్ళ శిష్యుడు చెప్తే ఆయన వాళ్ళ శిష్యుడికి చెప్తే ఆయన వాళ్ళ శిష్యుడు గురు బోధలు అంటే సాంప్రదాయబద్ధంగా. దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు మనకు చెప్తారు కదా పరంపర. ఇట్లా పరంపరాగతంగా వచ్చినటువంటి శ్రీధరులు, శివరామ దీక్షితుల వారు, లేకపోతే మన పైన ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో ఒక గురువు ద్వారా మరొక గురువు, అట్లా పరంపరా ప్రోక్తంగా ఏదైతే ప్రాప్తింపబడుతుందో అలా పరంపరలో ఉన్నటువంటి గురువులనే గురు అని బోధల చేత అని చెప్తారు. అంటే పరంపరాగతంగా బోధ చేసేటువంటి గురువు అని అర్థంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గురు అన్న గురుతత్వం అన్న ఒకటే అర్థం అనిపిస్తుంది నాకు తెలిసిన దానికైతే. గురు అన్న గురుతత్వం అన్న ఒకటే. గురుతత్వం వేరే, గురు అనే పదం వేరే కాదు. గురుతత్వము అన్న గురు అన్న ఏంటంటే గుణములు రూపములు లేనటువంటిది గురుతత్వం. గుణములు రూపములు లేనటువంటిది గురుతత్వం. గుకారంచ గుణాతీత, రుకారంచ రూపవర్జిత. గుణములు లేనటువంటిది, రూపాలు కూడా లేనటువంటిది. గుణములు రూపములు లేనటువంటిది ఏదైతే ఉన్నదో దీన్ని గురుతత్వము అని చెప్తారు. ఇది కొంతమంది చెప్తారు. లఘు అంటే చిన్నది లఘువు, పెద్దది గురువు అని చెప్పినప్పుడు ఇలా విచారణ చేసుకుంటూ పోతే సృష్టికి కారణభూతమైనటువంటిది పెద్దది ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే గురువు అని చెప్తారు. కొంతమంది ఆ బ్రహ్మము లఘువు చెప్పి పరిపూర్ణాన్ని గురువు అని చెప్పేటువంటి సందర్భంలో కూడా కొంతమంది ఉదహరిస్తారు. ఇక్కడ ఏంటంటే గురు అన్న గురుతత్వం అన్న ఒకటే, గురువు అన్న గురుతత్వమైన ఒకటే. గుణములు రూపములు లేనటువంటిది గురుతత్వం. ఈ ఊ అనే పదానికి కూడా కొంతమంది అర్థాన్ని సూచిస్తారు. ఊ అంటే ఉన్నది అని చెప్తారు. ఊ అని చెప్పిన గు అంటే గుణములు లేనిది, రు అంటే రూపములు లేనిది, ఊ అంటే ఉన్నది, ఉనికి కలిగి ఉన్నది. గుణములు రూపములు లేకుండా ఉనికి కలిగి ఉన్నది ఏదైతే ఉన్నదో అది గురువు అని చెప్పి కొంతమంది ఉదహరించడం అనేటువంటిది జరిగింది. నా అభిప్రాయం ప్రకారం నాకు అంటే మా గురువు గారు చెప్తే నేను విన్నదైతే గురు అన్న గురుతత్వం అన్న ఒకటే అని చెప్పారు. మాకైతే గురు అంటే గుణములు రూపములు లేనటువంటిది అని వారు సూచన చేశారు. నాకైతే అంతవరకు అర్థమైంది. మరి గురుతత్వాన్ని ఎవరైతే బోధ చేస్తారో వారు గురువుగారు. గుణములు రూపములు లేనటువంటి తత్వాన్ని ఎవరైతే దర్శించి తనను ఆశ్రయించినటువంటి వారికి బోధ చేస్తారో వారు గురువు. గురుతత్వాన్ని బోధ చేస్తున్నారు కాబట్టి వీరిని గురువు అనే పేరుతో పిలిచారు. ఇప్పుడు వారి పేరు సత్యనారాయణ గారు. మరి వారు సత్యనారాయణ గారు అని అనలేదే, గురువు అని పిలుస్తున్నారు. ఎందుకు గురువు అని పిలుస్తున్నారంటే వారు వ్యక్తిగతంగా వారి శరీరానికి సత్యనారాయణ నామధేయం ఉన్నప్పటికీ కూడా వారు గుణరూపములు లేనటువంటి గురుతత్వాన్ని బోధన చేశారు కాబట్టి వారిని గురువు అనే పేరుతో పిలిచారు. నా పేరు కృష్ణమూర్తి అనేటువంటిది శరీరానికి సంబంధించిన పేరు. కానీ నా వృత్తి అంటే నేను ఏం చేస్తున్నాను, గుణరూపములు లేనటువంటి తత్వాన్ని గురించి తెలియచేయటం ద్వారా నన్ను గురువు అని పిలుస్తున్నారు. కృష్ణమూర్తి గురువు గారు, సత్యనారాయణ గురువు గారు, రాజయోగి గురువు గారు అని ఎందుకు పిలుస్తున్నారంటే వారు ఆ తత్వాన్ని బోధ చేస్తున్నారు కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు టమాటాలు అమ్ముతూ ఉన్నారనుకోండి, వెళ్తూ ఉంటే ఆయనకు పేరు మనకు తెలుసా? తెలీదు, దూరంలో ఉన్నాడు, టమాటా అబ్బాయి అంటాం. టమాటా అబ్బాయి ఆయనకు ఒక పేరు ఉంది, ఆయనకు ఒక ఐడెంటిటీ ఉన్నా మనం టమాటాల అబ్బాయి అంటే ఆయన పలుకుతున్నాడు, వస్తున్నాడు. నిజంగా ఆయన పేరు రామారావు అయ్యున్నా కానీ ఇప్పుడు రామారావు అని పిలవకుండా టమాటాల అబ్బాయి అంటే వస్తున్నాడు. ఎందుకు? ఆయన ఆ వృత్తి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పేరుతో పిలిచినప్పుడు ఆయన కదులుతున్నాడు. అంటే తల్లిదండ్రుల
ఏర్పాటు చేసినటువంటి నామధేయానికే కాకుండా ఆయన వృత్తి ద్వారా అడుగులు వేసేటువంటి పేరుకు కూడా ఆయన బంధి అయి ఉన్నాడు. ఆ పేరుని అనుసరించి కూడా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇక్కడ గురువు అని పిలిచినప్పుడు తాను ఆ తత్వాన్ని బోధ చేస్తూ ఉన్నాడు, కానీ ఆ పేరుతో పిలవటం అనేటువంటిది జరిగింది. మనకి సాంప్రదాయంలో గురుమంత్ర స్మరణే కాకుండా గురునామ జపం చేయమని కూడా మనకి సూచన చేస్తారు. మీరు విన్నారో లేదు, గురునామాన్ని మంత్రముగా జపించాలి అని కూడా కొంతమంది సూచన చేశారు. గురునామాన్ని, గురు మంత్రాన్నే కాకుండా మామూలుగా మనకేంటి గురుమంత్రం చదువుకుంటే చాలు అనుకుంటాం. గురుమంత్రం త్రిపద గాయత్రిలో అని ఇది కూడా కలుపుతారు. కలిపిన అంటే ఏంటంటే మరి గురుమంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది కదా, గురునామాన్ని ఎందుకు మంత్రంలా జపించాలి అనేటువంటిది మన క్వశ్చన్ వేస్తారు. అదేంటండి మనకి గురుగీతలో కానీ సాంప్రదాయంలో కానీ గురుమంత్రాన్ని చదువుకోవాలన్నారు, కానీ మరి గురునామాన్ని మంత్రంలా జపించాలని మనకి చెప్పలేదు. అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో ఉదహరించారు. ఎందుకు చదువుకోవాలి, గురునామాన్ని ఎందుకు జపం చేయాలి అని చెప్పారంటే, గురువు యొక్క నామాన్ని గుర్తు చేసుకున్నప్పుడు గురువు చెప్పినటువంటి జ్ఞానం గుర్తుకొస్తుందని. గురువు యొక్క నామాన్ని ఉచ్చరించగానే తన గురువు కనిపిస్తారు. తన గురువు ఎలాంటి భావాన్ని, ఎలాంటి బోధను తనకు చెప్పారో అదంతా తను గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గురునామాన్ని గుర్తు చేసుకోవటం వలన, గురునామాన్ని జపించటం చేత గురువు చెప్పినటువంటి బోధ తనకు గుర్తుకు వస్తుంది, గుర్తు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పారు. సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు దక్షిణామూర్తి ఇమేజ్ పెట్టుకొని దక్షిణామూర్తి నామాన్ని స్మరించారనుకోండి, ఎంత ప్రయోజనం కలుగుద్ది? అదే ఒక గురువుగారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని గురువుగారి మంత్రాన్ని లేదా గురువుగారి నామాన్ని ఉచ్చరించారనుకోండి, ఏమి డిఫరెన్స్? దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు, రాముడు, కృష్ణుడు ఇలాంటి ఇమేజ్లకి గురువుగారి యొక్క ఇమేజ్కి డిఫరెన్స్ ఏంటి? అంటే గురువుగారి యొక్క చిత్రపటాన్ని ఎందుకు ఉంచుకోవాలని చెప్పారంటే, గురువుగారి యొక్క చిత్రపటాన్ని చూసినప్పుడు గురువుగారు గుర్తుకొస్తారు. గురువుగారితో కలిసి నడిచినటువంటి అనేకమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు అవన్నీ గుర్తుకొస్తాయి. ఎలా అంటే ఆ సద్గురువు వీళ్ళకి ఎలా జ్ఞానోదయం కలిగించారు అనేటువంటి విషయం గుర్తుకొస్తుంది. అది ఫైనల్ స్టేజ్. నామరూపాలను దాటడం అనేటువంటిది ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు నామరూపాలకు అతీతం. నామరూపాలు అంటే అంత స్థాయికి చేరుకున్నటువంటి వాడు ఈ రూపాన్ని విడిచిపెట్టాలా, ఈ నామాన్ని విడిచిపెట్టాలా అంటే చాలామంది దీన్ని డైజెస్ట్ చేసుకోలేరు. చాలామంది ఈ అంశాన్ని ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి అంశం ఉంది కదా, దీనికి చాలామంది అంగీకరించరు అన్నమాట. కానీ ఇదే వాస్తవం, ఇదే సత్యం. రామకృష్ణ పరమహంస వారికి కూడా తోతాపురి వచ్చిన తర్వాత కాళికాదేవి అనేటువంటి ఒక రూపాన్ని, ఒక నామాన్ని నువ్వు మర్చిపోవాలి, దానికి నువ్వు బంధి అయి ఉండకూడదు అని చెప్పారు. అంటే రామకృష్ణ పరమహంసకి కాళికామాత కంటే ఇంకొకళ్ళు ఎక్కువ లేరు. ఈ ప్రపంచం మొత్తాన్ని అమ్మలోనే చూశారు. అమ్మ ఒక్కటి ఉంటే చాలు, నాకు ఈ ప్రపంచంలో ఏది అవసరం లేదని అంతా తీవ్ర తపన కలిగి ఉన్నటువంటి వారు, తీవ్ర తపన కలిగి ఉన్నటువంటి మహాత్ముని వారు. మరి అలాంటి రామకృష్ణ పరమహంస వారు అమ్మవారితో ఎంత బాండింగ్ ఉంది, వారికి ఎంత కనెక్ట్ అయి ఉన్నారు. మరి అంత కనెక్ట్ అయ్యి మరి అంత కనెక్ట్ అయి ఉన్నటువంటి వారు తీవ్రం వదులుకోగలరా? అంత ఈజీ కాదు. అందుకే మళ్ళీ అమ్మవారే తోతాపురి రూపంలో వచ్చి ఆ భ్రాంతిని తీసేసింది. ఎందుకంటే వీడికి మోక్షం కావాలి. ఎందుకంటే ఈ జన్మకు వచ్చినటువంటి లక్ష్యం మోక్షం. అమ్మవారు నాకు కళ్ళకి వస్తుందంటే నీ జ్ఞానం అది అంటే మనం కూడా అంతే. అంటే ఈ నామరూప కొన్ని మనం పట్టుకొని ఉన్నాం కదా, ఆ పట్టుకొని ఉన్నటువంటి ఆ నామాలని, ఆ రూపాలను మనం కూడా విడిచిపెట్టాలి. అందుకే అంటే ఇక్కడ చెప్పాల నిరాకార సాధన, నిరాకారం అనేటువంటి స్థితి చెప్పేది ఇక్కడ అన్నమాట. ఇప్పుడు సాకారం చేయటమే, సాకారమే చేసినావు. ఆయన ఫోటో పెట్టినా, విగ్రహం పెట్టినా, ఏది పెట్టినా సాకారం మనసు నిలవటానికి చేసినావు. ఇక అయిపోయింది, పైకి వచ్చినావు. పై స్థాయికి చేరుకున్న తర్వాత ఇంకా సాకారంతో పనే ఉంది, నిరాకారం స్థాయికి చేరుకోవటం.
ఇంకా నిరాకార స్థితికి చెందిన తర్వాత ఇక వేరే సాధనే ఉంది, ఇంకా అయిపోయింది. అది అందరికీ కుదిరేటువంటిది కాదు, అందరూ ఆ స్థితిని పొందలేరు. ఏ ఒకానొకరో అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా వాళ్ళని ఆ స్థితి పరులు అని మనం చెప్పుకోవచ్చు. స్థితి అంటే ఆ స్థితి కుదిరినటువంటి వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నారనుకోండి, మీ గురువు నా గురువు అనే భేదం ఉంటుందా? మీ శిష్యులు మా శిష్యులు అనే భేదం ఉంటుందా? ఆ రూపం ఈ రూపం అనే భేదం ఉంటుందా? ఆ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు అంటే లో లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు ఆ రూపానికే బందీ అయి ఉంటారు. ఆ నామానికి అలాంటి ఇవి ఉంటాయి కదా, చిహ్నాలు గుర్తులు పట్టుకొని ఉంటారు. చిన్న మిస్టేక్ జరిగినా కానీ అది పెద్ద ఉపద్రవంలాగా వాళ్ళు ఫీల్ అవుతారు, అది పెద్ద దోషంలాగా పరిగణలో తీసుకుంటారు. మహాత్ములు వాటన్నిటిని దాటి ఉంటారు. కొంతమంది ఎన్ని భయభ్రాంతులకు గురి చేస్తారనుకుంటున్నారు సాధకుల్ని. చిన్న చిన్న విషయాలకు కూడా అది చాలా సందర్భాల్లో కొన్ని చేయొద్దంటారు. అది చేయొద్దు, ఇది చేయొద్దు. ఎందుకు చేయకూడదో కారణం చెప్పరు. అది తప్పు అంటాడు, అలా చేయటం తప్పు అంటాడు. కానీ తప్పు అనేంత విషయమే తెలుసు, అది ఎందుకు తప్పు అవుతుంది, ఏం చేస్తే రైట్ అవుతుంది అనేది చెప్పడం వల్ల తెలీదు. ఆ పుస్తకంలో చెప్పారు, వాళ్ళ తాత చెప్పిండు, వాళ్ళ మొత్తం చెప్పిండు, ఆ గురువు చెప్పిండు, ఈ గురువు ఎక్కడో రాసుంది, ఎక్కడో వీనున్నాడు అంటే అంటే అది తప్పు అని చెప్పినప్పుడు అది ఎందుకు తప్పు అవుతుంది, ఎందుకు అలా చేయాలి అనేటువంటి ఒక అవగాహన ఉండాలి కదా. అవగాహన లేకుండా మరి వేదాంతం అంటే అనే గుడ్డిగా నమ్మొద్దన్నారు కదా. గుడ్డిగా నమ్మకూడదు, గురువు ఆ జ్ఞానాన్ని కలిగించాలి అన్నారు. మరి కలిగించాలన్నప్పుడు కలిగించాలి కదా, మూఢత్వంతో అలా చెప్పకూడదు కదా. అభిషేకం జరిగినప్పుడు పిల్లికి బుట్ట బోధించేవారు. చాలా సాంప్రదాయాల్లో చేయబడేటువంటి ఆచారాలు గుడ్డిగా నమ్ముతారు. ఇప్పుడు కొన్ని సాంప్రదాయాల్లో మీకు ఉపనయన కార్యక్రమం ఉంటుంది. వివాహ సందర్భంలో ఏర్పాటు చేయబడినటువంటి వివాహ కార్యక్రమంలో కాశీకి వెళ్ళి రావడం అనే తంతు ఒకటి ఉంటుంది. మీరు గమనించారా అయ్యా? కాశీకి వెళ్ళండి. పూర్వం ఎప్పుడో ఒక అతను అలా వెళ్ళుండొచ్చు, కానీ ఇప్పుడు ఈయనకు కాశీకి వెళ్ళాల్సిన అవసరం ఏముండే? ముందే పెళ్లి కూతుర్ని ఫిక్స్ చేసుకునే, పెళ్లి కొడుకును ఫిక్స్ అయిపోయే, పెళ్లి ఫిక్స్ అయిపోయే. మా బావమరిది వచ్చి నువ్వు కాశీకి వెళ్ళొద్దు, మా చెల్లికి ఇచ్చి చేస్తాను. ఇవి అంటే ఇది నిజంగా జరుగుతుందా? ఇది సందర్భం అంటే అవసరం లేదు, కానీ వెనకటికి ఎవరో చేశారు. ఆ చేసింది ఇప్పుడు మన చేత మళ్ళీ చేయిస్తూ ఉన్నారు, చేస్తారు అట్లా. అంటే ఈ తంతు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి అవగాహన చాలామందికి ఉండదు. అంటే అందుకే వేదాంతంలో వేడుక అంటారు. సరే, వేడుక అనే పదంతో కొట్టేయచ్చు. ఆ వేడుక అనే ఆ ఒక్క కారణంతో మతం కొట్టేయచ్చు, ఇంకేం లేదు. ఎందుకంటే వేడుక కోసం ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ అంటే మనం ఏదైనా చేసేప్పుడు ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఒక అవగాహన ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తా, మీరు వినే ఉంటారైనా కానీ మనం ఒకసారి గుర్తు చేస్తా. దేవాలయాలకు వెళ్ళేప్పుడు కొన్ని దేవాలయాల్లో షర్టు విప్పి దేవ దర్శనానికి రావాలన్నారు. చెప్పా, షర్ట్ అంటే ఇది మనం కుట్టించుకున్న చొక్కా కాదు, ఈ చొక్కా కాదు, శరీరం అనే చొక్కాని విప్పి రావాలని ఎంతమందికి తెలుస్తుంది నాయన? ఇప్పుడు దేవుణ్ణి దర్శించుకోవాలంటే చొక్కా ఇప్పితే దేవుడు కనపడతారంటే ఈ చొక్కా ఇప్పితే దేవుడు కనపడతారా? శరీరం అనే చొక్కాని తీసి పక్కన పెట్టి, అంటే శరీర భ్రాంతిని విడిచిపెట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టినటువంటి వాడికి దైవ దర్శనం అవుతుంది అనేటువంటిది ఇంటర్నల్ మెసేజ్. అంటే ఇప్పుడు వాళ్ళ పరిధి ఎంతమందికంటే నాయన, ఇప్పుడు ఇదే చెప్తారన్నమాట. ఏమంటారంటే చొక్కా తొడుక్కోకూడదు అంటాడు. ఎందుకు తప్పు అంటాడు. చొక్కా తొడుక్కోకూడదు అది తప్పు అంటాడు. ఎందుకంటే కారణం, సరైన కారణం చెప్పరు. అందులో ఉంది అంటాడు. వద్దంటే బయటికి నెట్టేస్తారు. ఏదైనా అనుకోండి బయటికి నెట్టేస్తారు. మన వాళ్ళ దృష్టిలో మనం అజ్ఞానం అవుతాం, వాళ్ళ దృష్టిలో మనం అజ్ఞానం. అంటే
అక్కడ చెప్పబడినటువంటి సత్యం ఏంటి, వాస్తవం ఏంటి, ఎందుకు చెప్పారు, ఆ ప్రయోజనం ఏంటి అనేది జ్ఞాని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శిస్తాడు, దాన్ని గుర్తిస్తాడు. అలా గుర్తించి ఇంపార్టెంట్ కాదని అక్కడ చెప్పడం, సింపుల్ డ్రెస్ వేసుకోవాలి, అంతే అంతే. ఓకే. అయితే తురియము అంటే తన ఎరుక కలిగి ఉండటం, తాను ఉన్నాను అనేటువంటి ఎరుక ఉంటుంది. తుర్యాతీతం అంటే తాను లేని స్థితి. తుర్యాతీతం అంటే తాను లేని స్థితి. తాను లేని స్థితికి దానికి స్థానం లేదు. తాను లేను అనేటువంటి అనుకోవడానికి స్థానం లేదు. తాను లేను అని అనుకోవాలంటే మళ్ళీ వెంటనే ఒక ప్రశ్న, అంతటా తానే ఉన్నట్లుగా స్పృహలో ఉంది కదా, స్ఫురణ ఉంది కదా, అంతటా తానే ఉన్నాను అనేటువంటి స్ఫురణ ఉన్నప్పుడు నువ్వు లేవు అని అనుకోమంటే ఇది నాకు అర్థం కావట్లేదు. నేను లేకపోవడం, అంతా నేనే వ్యాపించి ఉన్నా కదా. బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ అని పరమాత్ముడు చెప్పాడు కదా గీతలో. అంటే లోపల నేనే ఉన్నా, బయట నేనే ఉన్నా, అంతటా నేనే ఉంటే ఇప్పుడు నన్ను లేవు అని అనుకోమంటున్నారు గురువుగారు. నేను లేనని అనుకుంటే మరి అంతటా ఉన్నప్పుడు లేనని ఎలా అనుకోగలను? అంతటా నేనే ఉన్నప్పుడు నువ్వు లేవనని అనుకుంటే సరిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ఒక ఆవరణకు లోబడి ఉన్నానని అనుకున్నారు, ఒక శరీరం అనేటువంటి ఆవరణకు లోబడి ఒక పరిధి కలిగి ఉన్నానని అనుకున్నారు. ఇప్పుడు నేను ఆ పరిధి నుంచి బయటకు వచ్చా, ఆవరణను ఛేదించా. ఇప్పుడు నేను అపరిమితంగా అనంతంగా సర్వత్రా వ్యాపించి ఉన్నాను అనే జ్ఞానం దృఢమైంది. ఆవరణకు బయట కూడా నేనే ఉన్నాను అనేటువంటి జ్ఞానం నాకు దృఢమైంది. ఇప్పుడు ఆవరణకు లోపల నేనే ఉన్నా, ఆవరణకు బయట కూడా నేనే ఉన్నాను అనేటువంటి స్ఫురణ నాకు కలిగినప్పుడు ఇప్పుడు నువ్వు లేవు అని అనుకోమంటే అంతటా నేనే ఉంటే లేనని ఎట్లా అనుకొని, నేను లేనని అనుకోమంటే అంతటా అదే కనబడుతుంది కదా. అందుకే మనకి ఇక్కడ పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్పబడేటువంటి పరిపూర్ణ బోధ ఇక్కడ ప్రారంభమైంది. పరిపూర్ణ బోధ ఎక్కడ ప్రారంభమైందంటే ఇక్కడ ప్రారంభమైంది. వాళ్ళకు అవసరం ఈ పరిపూర్ణ బోధ. ఎవరికి అవసరం? అంతటా సర్వత్రా ఉన్న అఖండ ఎరుకను దర్శించినటువంటి వాడికి, అఖండ జ్ఞానమును దర్శించినటువంటి వాడికి, సర్వజ్ఞత్వం కలిగి ఉన్నటువంటి వాడికి, అతనికి సర్వవ్యాప్తమైనటువంటి సత్యాన్ని దర్శించినటువంటి వాడికి సందేహం కలిగినప్పుడు అంతటా నేనే ఉన్నా కదా, ఇప్పుడు నేను లేకుండా ఎలా పోతా, నేను లేనని ఎలా అనుకోగలను, నాతోటి పరమాత్మతో సహా అనే మనకు అదే చెప్తారు కూడా. మనకి కన్నార్థంలో భాగవత కృష్ణేశ్వరుల వారు ఇదే ఉదాహరిస్తాను. నీతో కూడా అని అంటారు. 4 అది వేరే, అది కూడా ఉంటుంది. 4 శుశ్రూషణములు లోలత గావించుకొనచ్చు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడుము ఇంతే చాలన్న, ఈ లోకము జోలి విడుము ఇంతే చాలన్న, నీతో కూడా ఇది మరువకన్నా అంటే ఏం చేయాలి? గురువుగారికి 4 శుశ్రూషలు చేయాలన్న. 4 శుశ్రూషణమును లోలత గావించుకొనచ్చు. 4 శుశ్రూషలు చేసిన తర్వాత ఏం చేయాలా? లోకాతీతం ఆలోకించి, అంటే లోకమునకు అతీతంగా ఉన్నటువంటి దాన్ని గుర్తించగలగాలి. లోకానికి అతీతంగా ఉన్నదాన్ని ఆలోకించి గురునిచే, ఇక్కడ ఏమని చెప్పారు? గురునిచే లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు అన్నప్పుడు నీతో కూడా ఇది మరువకన్నా, లోకాన్ని విడిచిపెట్టేప్పుడు నువ్వు కూడా లోకంలోనే ఉన్నావు అనే జ్ఞప్తిలో ఉండాలి. మళ్ళీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేనెట్ట గురువుగారు నువ్వు అనొద్దు. లోకాన్ని విడిచిపెడితే నువ్వు కూడా ఉండవు. లోకం వేరు, నువ్వు వేరు కాదు. నువ్వు కూడా లోకంలో ఒక భాగమే. లోకంలో అంతా పరమాత్మ భావమే, తాను భావమే. తాను అందులోనే లోకంలో ఉన్నోళ్ళే అంతా, సృష్టిలో ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా. నీతో కూడా ఇది మరవకనంటే నువ్వు కూడా లేకుండా పోతావు. లోకాతీతాన్ని ఆలోకించి లోకాతీత స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని నువ్వు దర్శించినప్పుడు, ఇది మొత్తం విడవబడేది అనే జ్ఞానం నీకు దృఢమైనప్పుడు, ఇదంతా నువ్వు విడిచినప్పుడు లోకాన్నే కాదు విడిచింది, లోకంలో ఉన్న నిన్ను నువ్వు కూడా విడిచిపెట్టవలసిందే అనేటువంటి భావం దృఢంగా అవడం కోసం ఇక్కడ ఇది ఉదహరిస్తారు. అయితే ఇక్కడ లేవు అని చెప్పినప్పుడు నిన్ను లేవు అని చెప్పుకోవడం కోసం పరిపూర్ణ సాంప్రదాయంలో ఏమని చెప్పారంటే, నీవు
అయితే ఈ ఎరుక ఎక్కడ లేదు అంటే పరిపూర్ణ పరవాక్యమునందు లేవు. నువ్వెక్కడ లేవంటే పరిపూర్ణ పరవాక్యమునందు నువ్వు లేవు. నువ్వు అక్కడ పుట్టలేదు, అక్కడ నీవు ఉనికి లేదు. అంటే ఇది ఉంది, అది ఉంది. ఇది ఉండేంత వరకు ఇది ఉంటుంది, అది ఉండేంత దాని పరిధిలో అది ఉంటుంది, దీని పరిధిలో ఇది ఉంటుందని అర్థం కావడం కోసం చెప్తారు. ఇక్కడ ఏంటంటే అది ఉన్నది అంటే దీన్ని విడిపించడం కోసం దాన్ని దర్శింపజేసి దీని యొక్క భ్రాంతిని విడిపింపజేస్తారు. అయితే ఇక్కడ పరిపూర్ణ పరవాక్యమునందు ఇది పుట్టలేదు, పరిపూర్ణ పరవాక్యమునందు దీనికి ఉనికి లేదు, పరిపూర్ణ పరవాక్యమునందు దీనికి స్థానం లేదు. ఈ ఎరుకకు పరిపూర్ణ పరవాక్యమునందు స్థానము కూడా లేదు. అక్కడ ఇది పుట్టలేదు, దానికి ఉనికి అక్కడ, దీని ఉనికి అక్కడ లేదు అని చెప్పి మనకు పరిపూర్ణ సూచన చేసిన తర్వాత ఆ పరిపూర్ణ సూచన సంజ్ఞ ద్వారా ఈ యొక్క నేను అనేటువంటి తురియములో మనం దర్శించినటువంటి అహం బ్రహ్మస్మి యొక్క నేను అనేటువంటి స్ఫురణ ఏదైతే ఉన్నదో దాన్ని మనకు విడిపించటం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా మనం తాను పరిపూర్ణమనందు నేను లేను అని చెప్పి లేకపోతే తాను ఉండడు, తనకు మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. తాను ఉన్నంత వరకు జన్మ ఉంటుంది, తాను లేనప్పుడు జన్మ ఉండదు, ఏది లేదు. తాను ఉన్నప్పుడు నేను అనేటువంటిది బీజం. ఇక్కడ సృష్టికి బీజము నేనుంటే సంకల్పం ఉంటుంది, నేనుంటే మేనుంటుంది, నేనుంటే అన్నీ ఉంటాయి. అదే అందుకని నేను లేకుండా చేసుకోవాలంటే నన్ను నేను సద్గురుమూర్తికి దక్షిణగా సమర్పించమన్నారు. ఇంకా సింపుల్ పాయింట్ చెప్పారనమాట. ఇదంతా వేదాంతం అంతా విచారణ చెప్తే కొంతమందికి అర్థమైంది, అర్థం కాదన్న ఉద్దేశంతో మొత్తం అయిపోయిందిగా, కేల్కత్తం కదా, ఇంకేముంది, నువ్వు ఉన్నావు కదా, నేను అనేది ఉంది కదా, తురియం స్థితి ఉంది కదా, ఇక శరీరాలన్నీ పోయినాయి, మహాకారణ శరీరం అంటే ఇదే కదా, దీన్ని తీసుకొచ్చి గురువుగారికి సబ్మిట్ చేయి, గురువు గారికి సమర్పించు. ఎరుకను గురువునకు దక్షిణగా సమర్పించు. ఎరుకను అంటే ఈ ఎరిగేటువంటి ఎరుకను, ఈ నేనుని గురువుకు సమర్పిస్తే ఇంకా ఎరిగేదే ఉంటుంది. ఇక నువ్వు ఎక్కడున్నావు, నేను లేను కదా. ఒకవేళ ఉన్నా కానీ నేను లేనివాడిని. మీరు ఇందాక అన్నారు తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు. తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు. అంటే ఫస్ట్ బయలు అంటే ఏంటో చెప్తున్నారు. బయలు ఎలా ఉంటుందంటే తానని కానీ నేనని కానీ అందవు, నువ్వు నేను అనేటువంటి స్పృహ లేదు దానికి. ఎలాంటి సంకల్పాలు కానీ, ఎలాంటి ఎరుక కానీ, ఎలాంటి ఆలోచన, ఎలాంటి భావాలు లేనటువంటిది. తాను నేను అనకుండా ఉన్నది, తానే ననకను, తాను నేను అనకుండా సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటిది పరిపూర్ణం. నేనని నేనెవ్వరు. నేను అని పలికేది ఎవరు? లేనెరుకవు. ఉంటిని ఉంటే ఉండు కదా, ఉంటే దండగేముంది, ఉంటే ఉండు. కాకపోతే లేననుమి, అయితే అంటిని అంటే మళ్ళా అన్నవా ఇంకా నేను లేను అన్నవా ఇంకంటే లేవు. లేనేనంటే లేనే లేవు సొమ్మి. లేనని నీవు లేకపోయిన వెనుక నేనే లేనని లేకపోయిన వెనుక తావుండు కదా. ఉంటే అది ఉంటే నీకెందుకు, నువ్వే లేకపోయిన తర్వాత అది ఉంటే నీకెందుకు, దాన్ని ఎట్లేరు కదా నీవు. ఇప్పుడు నేనున్నంతసేపు చార్మినార్ ఎరుగా, ఇప్పుడు నేను పోయిన తర్వాత మరి చార్మినారే ఉంటుందా గురువు గారు అంటే, నువ్వు పోయిన తర్వాత చార్మినార్ ఉంటే ఎందుకు, ఊడితే నీకెందుకు, దాంతో నీకు పనే ఉంది. లేనని నేను లేకపోయిన వెనక తావుండు కదా. ఉంటే దాన్ని ఎట్లేరు కదా నీవు. లేనని అంటే లేనే లేవు సుమ్మి. నేను లేను. ఎందుకు లేనంటే ఉన్నదాన్ని దర్శించినప్పుడు లేనిది తనంతట తానే లేకుండా పోతుంది అని చెప్పేటటువంటి, అంటే సత్యమును దర్శించినప్పుడు అసత్యం అనేటువంటిది దానంతటదే లేకుండా పోతుంది అని చెప్పేటువంటి సందర్భంలో దీనికి మీరు వినే ఉంటారో ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు గురువు గారు, మీకు గుర్తు చేస్తా. ఒక చోట ఒక పండిట్టు కొంతమందికి వేద విద్య నేర్పుతున్నారు. చాలామంది పిల్లలు అక్కడ వేద పాఠశాలలో వేద విద్య అభ్యసిస్తూ ఉన్నారు.
ఆ వేద పాఠశాలలో ఒక పని చేయటానికి ఒక పిల్లవాడు కుదురుతాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కొంచెం పాలు అందించడానికి కానీ ఏవైనా అందించడం కోసం గురువుగారికి కానీ ఆశ్రమంలో వేద పాఠశాలలో సేవ చేయడం కోసం చిన్న పిల్లవాడిని కుదిరించారు. అయితే అక్కడ ఉన్నటువంటి పండిట్టు వాళ్ళకు వేద విద్య నేర్పుతుంటే ఈ పిల్లవాడు కూడా వాళ్ళందరికీ అవన్నీ సేవలు చేస్తూ కూడా అవి నేర్చుకున్నాడు, ఆ మంత్రాలు నేర్చుకున్నాడు. అయితే పిల్లలందరూ మిగతా వాళ్ళందరూ వేద విద్య నేర్చుకున్న తర్వాత ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. సరే గురువుగారికి దక్షిణ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పిల్లవాడు అందులో పనిచేసేటువంటి పిల్లవాడు బ్రాహ్మణ్ కాడు. ఉపనిషత్తులో అలా చెప్తారు, అంటే జాబాలి. అయితే ఇప్పుడు ఆ పిల్లవాడు వేద విద్య నేర్చుకున్నాడు. ఇప్పుడు ప్రకటించాలంటే ఆ క్యాస్ట్ కాదు ఇక్కడ, అంటే ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు వాళ్ళ ఊర్లోనే నేర్చుకున్నాడు కదా, వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ నేను వచ్చి మీ ఇంట్లో వివాహం చేస్తా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తా, లేకపోతే ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయమంటే నేను ప్రతిష్ఠ చేపిస్తా అంటే చేయించుకుంటారా ఈయనతోటి, పిల్లవాడితోటి? ఆ కాలంలో పట్టింపు ఎక్కువ ఉండే. అయితే ఈ పిల్లవాడు ఇక గురువుగారికి నమస్కారం చేసి గురువుగారికి తను తోచిన దక్షిణ మిగతా వాళ్ళు ఇచ్చినట్టు ఈయన ఇండైరెక్ట్గా, అంటే ఈయన మనసులో ఉన్న పద్ధతిగా సమర్పించి గురువుగారికి చెప్పకుండానే గురువుగారు ఉండే ప్రాంతానికి కొంత సుదూర ప్రాంతం వెళ్ళి అక్కడ డ్రెస్ కోడ్ మార్చుకున్నాడు. ఇతను ఒక పండిట్ వేషధారణ కలిగి ఉండి నేను కూడా ఒక పండిట్నే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ శుభకార్యాలకు వెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే వివాహాలు అయినా చేస్తుంటే ఇప్పుడు ఆ ఏరియాలో పెద్ద ఫామ్లోకి వస్తారన్నమాట. ఇతను మంచి ప్రసిద్ధమైనటువంటి పండిట్గా పేరుగాంచిండు. అంటే వాళ్ళ ఉండే ప్రాంతానికి చాలా సుదూర ప్రాంతంలో. ఇప్పుడు ఆయన కాకుండా ఆయన అసిస్టెంట్లే కొన్ని వందల మంది ఉన్నారన్నమాట ఈ పండిట్కి. అయితే ఒకరోజు ఒక మంచి హయ్యర్ కేటగిరీ వాళ్ళ ఇంట్లో వివాహం చేస్తూ ఉంటే ఇతన్ని ఇన్వైట్ చేస్తారు. అయితే మీ అసిస్టెంట్లు కాదు మీరే రావాలి ప్రోగ్రామ్ చేయటానికి అని చెప్పి చెప్తారు. అప్పుడు ఇతను వివాహం చేయటానికి ఇతను వెళ్ళి అక్కడ ఆసీనుడై ఉంటాడు. అయితే ఆ వివాహానికి తనకు విద్య నేర్పినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో, ఏ గురువు దగ్గర అయితే విద్య నేర్చుకున్నాడో ఆ గురువు గారు ఆ పెళ్ళికి వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఆ గురువుగారు అలా వస్తూ ఉంటే ఈ విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు ఇప్పుడు అక్కడ నిలవలేకపోతాడు. ఆ గురువుగారిని చూసి నిలవలేకపోతాడు. ఆ గురువుగారు వస్తూ ఉంటేనే ఇతను వెళ్ళిపోతాడు. ఆ గురువుగారు వస్తూ ఉంటేనే అంటే ఇక్కడ మన గురువుగారు ఈ ఉపమానం ఎందుకు ఉదహరించారంటే చూస్తూనే ఎరుక పారిపోవునురా, చూస్తూనే ఎరుక అంటే నిజాన్ని చూసినప్పుడు అబద్ధం అనేటువంటి దానంతా అదే లేకుండా పోయింది. ఆ సందర్భంలో ఉదహరించారు గురువుగారు. నిజాన్ని దర్శించినప్పుడు అబద్ధం దానంతరం అదే లేకుండా పోతుంది. మళ్ళీ నువ్వు వెళ్ళమని చెప్పవలసిన అవసరం లేదు. మళ్ళీ ఎరుకను నువ్వు పో, ఎరుక నువ్వు అనవసరం లేదు. పరిపూర్ణ జ్ఞానం నీకు కలిగితే, ఎరుక దానంతరం అదే లేకుండా పోతుంది. దానికోసం నువ్వు ప్రత్యేకమైన వేరే సాధన చేయవలసిన అవసరం లేదు. మనం ఎరుకను పోగొట్టడం కోసం నువ్వు ప్రత్యేకమైన సాధన వేరే సాధన ఉండదు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడమే నువ్వు చేయవలసినటువంటి సాధన. పరిపూర్ణమైనటువంటి జ్ఞానము నీకు కలిగిందా, అసంపూర్ణమైనటువంటి ఎరుక దానంతరం అదే లేకుండా పోతుంది. మనకి ఆ జ్ఞానం, ఆ పూర్ణ జ్ఞానం స్థిరం కావాలి అంటే మన సద్గురువు ఏ విధంగా సూచన చేస్తారో చెప్పింది చెప్పినట్లుగా మనం వినగలగాల. చెప్పింది చెప్పినట్లుగా మిక్సింగ్ లేకుండా, మన ఓన్ నాలెడ్జ్ లేకుండా, మన జ్ఞానాన్ని అందులో మిక్స్ చేయకుండా గురువు ఏ జ్ఞానాన్ని అయితే మనకు అందించారో గురువు చెప్పిన జ్ఞానాన్ని చెప్పినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా, ఉన్న పరిపూర్ణమును ఉన్నట్లుగా దర్శించి లేని ఎరుక లేదని లేకుండా విడిచిపెట్టి ఉండాలి. లేనిది లేనట్లుగా విడిచిపెట్టాలి. ఉన్నది ఉన్నట్లుగా భావన చేయాలి. ఉన్నది ఉన్నట్లుగా ఎరిగి లేనిది లేనట్లుగా విడిచిపెడితే తాను లేకుండా పోతాడు. తాను ఎప్పుడైతే లేకుండా పోతాడో ఉన్న పరిపూర్ణము ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇది మన గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం. జయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు
యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.